రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అంటూ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరు చేపట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్పై ఒత్తిడిని పెంచడానికి ఇవాళ రేపు 2 రోజుల పాటు దీక్ష చేపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ ఆఫీస్ బయట దీక్షకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆఫీస్ లోపలే దీక్ష చేపట్టారు బీజేపీ నేతలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అలాగే బీజేపీ లడాయి ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు నేతలు పాల్గొంటున్నారు. బీజేపీ కార్యాలయంలో ఇవాళ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి అని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. విద్యా సంస్థని పాలిటెక్నిక్ దాంట్లో కలుపుతా అంటున్నారు. విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈరోజు అతి ఒక దుర్చుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మనం చూసుకున్నాం. ఈరోజు మొన్ననే నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని ఎంబీ ఆయుర్వేదిక్ అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు అక్కడ విద్యార్థులు స్టైపెండ్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విద్యా వ్యవస్థ చూసినా విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశారో ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడుతా ఇక్కడి నుంచి కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు, ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ₹1 కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేను ప్రస్తావిస్తున్నాను.